మన ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలవందనం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఈ దినములకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయము 21 నుండి 24 వచనములు చదువుతున్నాను. చూడండి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయేను కనుక అతడు లేకపోయేను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా ప్రభా తండ్రి, మరి ఒక దినము మాకు అనుగ్రహించిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మేము వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి మీరు మాతో ఉండండి నాయన తండ్రి. మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి నాయన ప్రభా తండ్రి. అయినా మరి ఇదిగో ప్రభా, ప్రతి ఒక్కరిలో మరి మారు మనసు అనుగ్రహించండి నాయన ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా నాన్న ఈ వీడియోలు మరి ఈ యొక్క వాక్యములు ఎంతమంది అయితే వింటున్నారో నాయన ప్రభా, చూస్తున్నారు నాయన ప్రభా నాయన తండ్రి, వాళ్ళు ప్రతి కనీసం ఒక్కరిలో అయినా మారు మనసు కలిగి ఉండాలనేది నా యొక్క ఉద్దేశం ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరిలో మారు మనసు అనేది దయచేయండి ప్రభా తండ్రి. ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి. ప్రతి ఒక్కరికి జీవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి నాయన ప్రభా తండ్రి. నా నోటిని బుర్రగా సాధనముగా వాడకుండా నాయన ప్రభా నన్ను నీ సిలువ చాటున మరుగుపరచమని మా ప్రభా నీసి నా బ్రతిమాలు వినముగా విడిపించినాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము హనోకు గురించి ఈరోజు ధ్యానించుకున్నామా? హనోకు గురించి ధ్యానించుకున్నాం. చూడండి, బైబిల్ గ్రంథం ప్రకారం చనిపోకుండా పరలోకమునకు వెళ్ళిన వారు ఎవరు అంటే ఇద్దరు. హనోకు, ప్రవక్త అయిన ఏలియా. ఇద్దరే, హనోకు, ఏలియా. మరి మనము చూడండి, హనోకు అనే పేరుకు ప్రతిష్ఠితుడు అని అర్థం. ప్రతిష్ఠితుడు. హనోకు అని పేరునకు అర్థం ఏంటంటే ప్రతిష్ఠితుడు, అంటే వేరుపరచబడినవాడు లేక అభిషేకించబడినవాడు అని కూడా అర్థం వస్తుంది. ఈ విధముగా హనోకు వలె ప్రత్యేకంగా జీవించాలని ఈ లోకములో దేవుడు కోరుకుంటున్నాడు. హనోకు ఏ విధంగా ప్రత్యేకించబడి ఈ లోకంలో జీవించాడో ఆ విధంగా జీవించాలని, మనమందరం కూడా ఆ విధంగా జీవించాలని, ప్రత్యేకించబడి జీవించాలని ఆయన ప్రభు యొక్క కోరిక. మరి ఆ ప్రత్యేకత మనలో ఉందా? ప్రత్యేకత కలిగి జీవించాలని, ఆయన బిడ్డలుగా మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నారు. పిల్లల క్రైస్తవులమైన మనము అందరము ఎలా ఉండాలి అంటే అందరితో కలిసిపోకూడదు. కలిసిపోకూడదు అంటే ఏంటంటే అర్థం, ఈ లోకంతో అయినా, ఈ పాపంతో అయినా, శరీరంతోనైనాను, పాపంతోనైనాను, శరీరంతోనైనాను, సాతానుతోనైనాను మనము రాజీ పడకూడదు. లోకంలో ఉన్నదంతా ఏంటి? లోకంలో ఉన్నదంతా చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే లోకంలో ఉన్నదంతా ఏంటి? లోకంలో ఉన్నదంతయు చూడండి, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనాను ప్రేమింపకుడి. లోకములో ఉన్నవాటినైనాను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా లోకములో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. శరీరాశ,
నేత్రాశ, జీవపుడంబం. తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇవి కూడా లోక సంబంధమైనవే. కాబట్టి వీటితో మనం రాజీ పడకూడదు. పాపంతో, లోకంతో, సాతానుతో, శరీరంతో మనము రాజీ పడకూడదు. కాబట్టి ఏ విధంగా ఉండాలని, ప్రత్యేకించబడి ఉండాలని ప్రభు యొక్క కోరిక. ప్రత్యేకించబడి ఉండాలని మనం ఏం చేయాలి? వీటితో మనం పోరాడాలి, ఫైట్ చేయాలి. మనం వీటితో, లోకంతో, పాపంతో. చూడండి ఏసేపు, చూడండి ఆ రోజు ఏసేపు ఎలా పారిపోయాడు, పాపం నుండి దూరంగా వెళ్ళిపోయాడు కదా. ఆ విధంగా మన పాపం నుండి మనం దూరంగా వెళ్ళిపోయే వారిగా ఉండాలి, ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. ఆ విధంగా పాపం నుండి దూరంగా వెళ్ళిపోయిన యొక్క యోసేపుని దేవుడు ఏం చేశాడు? ఐగుప్తుకి ప్రధానమంత్రిని చేశాడు కదా. కాబట్టి మనం పాపానికి కూడా దూరంగా ఉండాలి, ఈ శరీరానికి. ఈ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనము ఎలా ఉండాలంటే, చూడండి పౌలు వలె తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని నాకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని సాక్ష్యం ఇవ్వగలగాలి. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఖచ్చితంగా చెప్తున్నాడు. అక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. అదే బిల్లీ గ్రాహం గారు కూడా అలాగే ఆయన చివరి టైంలో ఆయనకి పెరాలసిస్ వచ్చింది. అయితే ఆయన రెడీ చేసి వీల్ చైర్లో తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్పాడంటే, ఏం చెప్పాడు తెలుసా? నేను ఇక్కడ చనిపోతే నేను కళ్ళు తెరిచేది ఎక్కడ? పరలోకములో అన్నాడు. అంత ఖచ్చితంగా ఆయన ఎలా చెప్పగలిగాడు? ఆయన చేసిన సేవ, ఆయన చేసిన పరిచర్య అలా ఉండాలి. మనం చేసే పరిచర్య అలా ఉండాలి. ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరుస్తానన్నాడు. అలా ఎంతమంది ఈరోజు చెప్పగలుగుతున్నారు? అదేవిధంగా ప్రియులారా, హనోకు జీవించిన దినాల్లో లోకమంతా ఎలా ఉంది? పాపంతోనూ బలాత్కారంతోనూ నిండి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లోనూ హనోకు దేవుణ్ణి నమ్మకంగా వెంబడించాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి నమ్మకంగా వెంబడించాడు. అయితే కొంతమంది నెపాలు వేస్తూ ఉంటారు. మా డిపార్ట్మెంట్లో ఇలా ఉందండి, అలా ఉందండి, అందుకని మేము ఇట్లా ఉంటున్నాం, డిపార్ట్మెంట్లో లంచాలు తీసుకుంటున్నారు, అది ఇది అని చెప్పి నెపాలు వేస్తూ ఉంటారు. కాబట్టి చూడండి, నేటి దినాల్లాగానే నాటి దినాలు కూడా అలాగే ఉన్నాయి, అప్పుడు కూడా అలాగే ఉన్నాయి. హనోకు దేవునితో నడిచాడు. అతను 300 సంవత్సరాలు నడిచి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అనగా నడిచాడు అంటే ఏంటి అర్థం? దేవునితో సహవాసము చేశాడు. పిల్లారా, దేవునితో సహవాసం అంటే ఏంటి? ఆయన బిడ్డలు భార్య బిడ్డలు అందరికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు? దేవుణ్ణి ప్రేమించాడు. అందరికన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనము దేవుని కన్నా ఎక్కువగా మనము ఈ లోక సంపదలను, వస్తు వాహనాలను, మన బిడ్డలను, మన భార్యను, ఈ అన్నిటినీ మనము ప్రేమించే వారిగా ఉన్నాం. కానీ హనోకు అందుకు ఎలా ఉన్నాడు? డిఫరెంట్గా ఉన్నాడు కదా. కాబట్టి అందరికన్నా ఎక్కువగా, తన భార్య బిడ్డలు అందరికన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు పిల్లారా.
మరి చూడండి, ఈ లోకంలో మనుషులంతా ఎవరితో ఒకరితో సహవాసం చేస్తారు. సహవాసం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, ఎవరో ఒకరు. చూడండి, భార్యాభర్తలు కూడా వారు ఇంట్లో చెప్పుకోలేని విషయాలు కూడా స్నేహితులకు చెప్పుకుంటారంట. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు సహవాసం కలిగి ఉంటారు. కాబట్టి తాము చేసే సహవాసాన్ని బట్టి మానవులను మనము 3 గుంపులుగా విభజించవచ్చు. 3 గ్రూప్స్, 3 గుంపులుగా విభజించవచ్చు. ఏంటంటే, మొదటి గుంపు లోకంతో సహవాసం చేసేవారు. రెండవ గుంపు సాతానుతో సహవాసం చేసేవారు. మూడవ గుంపు దేవునితో సహవాసం చేసేవారు. మొదటి గుంపు లోకంతో సహవాసం చేసేవారు, రెండవ గుంపు సాతానుతో సహవాసం చేసేవారు, మూడవ గుంపు దేవునితో సహవాసం చేసేవారు. అయితే మరి ఎవరితో నీ సహవాసం? లోకంతోనా, సాతానుతోనా, దేవునితోనా? ఎవరితోనా నీ సహవాసం, నీ స్నేహం? నువ్వు ఇంకా మారు మనసు పొంది ఉండకపోతే ఏ అనుమానం లేదు, నువ్వు తప్పనిసరిగా సాతానుతోనే సహవాసం చేస్తున్నట్టు లెక్క. నువ్వు ఇంకా దేవుని సొంత రక్షకునిగా అంగీకరించకపోయినట్లయితే నువ్వు ఇంకా ఈ లోకంలోనే జీవిస్తున్నట్టే లెక్క, లోకంతోనే సహవాసం చేస్తున్నట్టు లెక్క అన్నమాట. పిల్లరా, చూడండి, మీ ఇంట్లో ఇది సినిమాలు, సీరియళ్ళు మ్రోగిపోతున్నాయంటే నువ్వు సాతానుతోనో లోకంతోనో సహవాసం చేస్తున్నట్టే లెక్క ప్రియులారా. కాబట్టి ఈ విధంగా మనం దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా అదేంటది విగ్రహమే. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది విగ్రహమే. నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు దేవుని కంటే ఎక్కువగా, అది విగ్రహమే. కాబట్టి నీళ్ళను, ఉద్యోగాన్ని, వస్తువుల్ని, వాహనాలని, మరి దేన్ని కూడా ఎక్కువగా మనము ప్రేమించకూడదు. మన ఇంటిని కానీ, మన ఉద్యోగాన్ని కానీ. చూడండి, కొంతమంది అధికారాల కోసం ఆరాటపడుతూ ఉంటారు. అధికారాలు కావాలి, హోదాలు కావాలి, వాటి కోసం పోరాడుతూ ఉంటారు. కాబట్టి మనము చూడండి, వస్తువులను వాడుకోవాలి కానీ వాటిని ప్రేమించకూడదండి. వస్తువులు వాడుకోండి, వస్తువులను మనము వాడుకోవాలి. ఇప్పుడు బైక్ ఉంది, అవసరమే. కారు ఉంది, అవసరమే. 4-5 వెళ్ళాలంటే కారు ఉంది, అవసరమే. వాడుకోండి, వాటిని ప్రేమించకండి. దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించవద్దు, దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించవద్దు. అదేవిధంగా వస్తువులను వాడుకోవాలి, అలాగే మనుషులను ప్రేమించాలి కానీ వాడుకోకండి. మనుషులను ప్రేమించండి కానీ వాడుకోకండి. మీ అవసరాలు తీర్చుకోవడానికి మీరు వాడుకునేవారిగా ఉండొద్దు. మనుషులను వాడుకోకండి. కాబట్టి మనుషులను ప్రేమించాలి కానీ వాడుకోకూడదు. అనేక మంది చేసే పెద్ద తప్పు ఇదే. వస్తువులను ప్రేమిస్తారు, మనుషులను ఏం చేస్తారు? వాడుకుంటారు. లోకాన్ని, సాతాన్ని ప్రేమించేవారు ఇలాంటి తప్పులే చేస్తారు. అలాంటి వారికి జీవితంలో నెమ్మది ఉండదు, సరిగా నిద్ర కూడా పట్టదు ప్రియులారా. ఈ విధంగా చూడండి, దేవుడు హనోకుతో ఒకరోజు హనోకు దేవునితో కలిసి చాలా దూరం నడుచుకుంటూ వచ్చారట. వచ్చిన తర్వాత దేవుడు అన్నాడంట హనోకుతో, మన ఇల్లు వచ్చేసింది, వెళ్ళిపోదామా అన్నాడంట. మన ఇల్లు వచ్చేసింది, వెళ్ళిపోదామన్నాడంట హనోకు. వెళ్ళిపోదామన్నాడంట. అలా చెప్పగానే దేవుడు అతనిని తీసుకొని పోయాడు. కాబట్టి హనోకు లేకపోయాడట. హనోకు దేవుని ఇంటికి వెళ్ళిపోయాడు, అంతే. వెళ్ళిపోదాం అనగానే దేవుడు తీసుకుని పోయాడు. అదేవిధంగా ఒక పాస్టర్ గారు పరలోకం మీద ప్రసంగం చేస్తున్నారట. ఒక పాస్టర్ గారు పరలోకం మీద ప్రసంగం చేస్తున్నారంట. ఏమని ప్రసంగం చేస్తున్నారంటే, పరలోకానికి వెళ్ళే వారందరూ చెయ్యెత్తండి అన్నారంట. పరలోకానికి వెళ్ళే వారందరూ చెయ్యెత్తండి అన్నారంట. అందరూ ఎత్తేసారంట. మరి అందరికీ పరలోకం కావాలి కదా, అందరికీ పరలోకమే కావాలి.
కాబట్టి అందరూ చెయ్యెత్తేసారంట. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కాలేదు, మళ్ళీ అడుగుతానని పాస్టర్ గారు అన్నారంట. ఏంటంటే, మీరందరూ నా ప్రశ్న సరిగ్గా అర్థం చేసుకోలేదు. కాబట్టి చూడండి, ఇక్కడ నుండి పరలోకానికి వెళ్ళేవారు అందరూ చెయ్యెత్తండి అన్నాడంట. ఇక్కడ నుండి పరలోకానికి వెళ్ళేవారు అందరూ చెయ్యెత్తండి అన్నాడంట. మళ్ళీ అందరూ ఎత్తేసారంట చెయ్యి. మళ్ళీ అన్నారంట, పాస్టర్ గారు చేతులు దించండి, మీకు అర్థం కాలేదు నా ప్రశ్న మీకు అన్నాడంట. నేను చెప్పిన ప్రశ్న మీకు అర్థం కాలేదు అన్నాడంట. మళ్ళా ఇక్కడ నుండే అంటే తిరిగి ఇంటికి వెళ్ళకుండా చర్చిలో నుండే పరలోకానికి వెళ్ళే వాళ్ళందరూ చెయ్యెత్తండి అన్నాడంట. అదే ఆయన ప్రశ్న. ఇక్కడ నుండే అంటే చర్చిలో నుండే మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళే వాళ్ళందరూ చెయ్యెత్తండి అన్నాడంట. ఎవ్వరు ఎత్తలేదంట ప్రియులారా, ఎవ్వరు ఎత్తలేదంట. ఎందుకని? ఆ ఇంట్లో పిల్లలు అన్నీ ఏమైపోతాయి, అక్కడ భర్త, మరి ఇవన్నీ వాళ్ళు వదులుకోలేరు కదా. కనుక అంటే వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో అక్కడ అర్థం మనం చేసుకోవాలి. ఇంటిని, బిడ్డల్ని, వస్తు వాహనాలను ఎంత ప్రేమిస్తున్నారో మనము అర్థం చేసుకోవాలి. ఇదే ప్రశ్న ఇప్పుడు దేవుడు నీకు వేస్తే ఇదే ప్రశ్న ఇదే టైంలో ఇప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తానికి సిద్ధమేనా అంటే సిద్ధపడతావా? సిద్ధంగానే ఉన్నారా? ఇదే ప్రశ్న మీకు వేస్తే మీ యొక్క ఆన్సర్ ఏంటి? మీకు కనుక వేస్తే కాబట్టి హనోకు దేవునితో నడిచి మనకి గొప్ప మాదిరిని చూపించాడు కదా. హనోకు దేవునితో నడిచి మనకి గొప్ప మాదిరిని చూపించాడు. ఎలా? దేవునితో జీవించాలని, దేవునితో సహవాసం చేయాలని గొప్ప మాదిరిని చూపించాడు. రక్షింపబడక ముందు మనమందరము సాతానుతో నడిచిన వారమే. అందరం కూడా రక్షించబడక ముందు సాతానుతో నడిచిన వారమే. కానీ ఇప్పుడు మనమందరము దేవుడు చెప్పింది చేస్తూ దేవునితో నడిచేవారిగా ఉన్నాం. దేవుడు చెప్పింది చేస్తూ దేవునితో నడిచేవారిగా ఉన్నాం. కొంతమంది ఉన్నారు, కొంతమంది తొట్టిల్లుతున్నారు. కాబట్టి వారు కూడా దేవునితో నడవాలనేది ప్రభు యొక్క కోరిక. ప్రభువు మనలను కోరుతున్నాడు ఆ విధంగా ఉండాలని. దేవునితో నడవడం అంటే ఏంటి? దేవునితో నడవడం అంటే దేవుని వాక్యానుసారంగాను దేవుని చిత్తానుసారంగాను నడవడం. వాక్యం చదువుతున్నాం. ఏమన్నా ఇప్పుడు వాక్యం చదవమంటే పోటీగా చదివేస్తారు. అది పోటీతత్వం. ఆ విధంగా చదివేస్తారు. ఆ యొక్క వాక్యం యొక్క అర్థం కూడా తెలుసుకోకుండా చదివేస్తారు. నేను చదువుతున్నానంటే నేను ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయి. నీకు అసలు చదివింది నీకు ఈ వాక్యం ఎంతవరకు అర్థమైంది? అర్థం చేసుకోకుండా చదవడం అనేది ముఖ్యం కాదు. వాక్యం చదవడం అనేది చదవండి, కానీ పోటీగా చదవద్దు. నేను చదువుతానంటే పోటీగా చదివేవారిగా ఉండవద్దు. మనము దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా నడవడం. మనం ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదవాలి, ధ్యానించాలి, నెమరు వేయాలి. నిన్న వాక్యాన్ని ధ్యానించాలి ప్రియులారా, దేవుని వాక్యాన్ని. ఆ వాక్యములకు విధేయత చూపుతాం. మనము దేవుని వాక్యమును ప్రేమించే వారం అయితే ఆ వాక్యానికి మనము విధేయత చూపుతాం. విధేయత కలిగి ఉంటాం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తామో అప్పుడు ఆ వాక్యానికి మనము విధేయత చూపుతాం. దేవుని మాటలకు సమ్మతిస్తాం. దేవుని మాటలకు సమ్మతించడమే దేవునితో నడుచుకోవడము అని చెప్పవచ్చు. దేవుని మాటలకు సమ్మతించడమే అంటే దేవుని మాటలకు విధేయత చూపడమే. దేవుని మాటలు అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ఎన్ని
66 పుస్తకాలు, 66 గ్రంథాలు ఉన్నాయి. 66 మరి పాత నిబంధనలో చూస్తే 39, కొత్త నిబంధనలో చూస్తే 27, మొత్తం 66 పుస్తకాలు. అదేవిధంగా మరి 66 పుస్తకాలు. మరి యెషయా పెద్ద ప్రవక్తలో 4: యెషయా, ఇర్మియా, హెజ్కేలు, దానియేలు కదా. అదేవిధంగా మరి యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి యెషయా గ్రంథాన్ని ఏమంటారు? మినీ బైబిల్ అంటారు. కాబట్టి ఈ విధంగా ఈ వాక్యములు అన్నీ కూడా మనము చదివి వాటిని మనము సమ్మతించడమే. ఈ వాక్యాలకు మనము సమ్మతించడమే. కాబట్టి సమ్మతించడం అని దేవునితో నడుచుకోవడం అని చెప్పొచ్చు, సమ్మతించడం. కాబట్టి ఆమోసు గ్రంథం 3:3 చూసినట్లయితే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుచురా? చెప్పండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? సమ్మతింపకుండా నడవలేరు కనుక. కాబట్టి ఒకప్పుడు సాతానుతో నడిచిన మనము ఇప్పుడు దేవునితో నడుస్తున్నాం. దేవునితో నడుస్తున్నాం. అయితే సాతాను మనం చూస్తూ ఊరుకోడు. ఏం చేస్తాడు? మనలో ఎప్పుడు పడేయాలా అని కాచుకుని కూర్చుంటాడు, గర్జించు సింహం వలె. ఎప్పుడు పడేదునా అని మరి చూస్తూ కూర్చుంటాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదురా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. కాబట్టి దేవునితో మీరు ఎలా నడుస్తున్నారో ఎప్పటికప్పుడు మీరు చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి, మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మన ఆత్మ పరిశీలన మనము చేసుకునే వారిగా ఉండాలి. లోకాన్ని చూపించి మనల్ని ఆకర్షించి ఎలా పడేయాలా అని అపవాది చూస్తూ ఉంటాడు. ఆనాడు యేసు ప్రభువారినే 3 విధాలుగా శోధించింది అపవాది కదా. మరి లోకాన్ని చూపించి ఎలా పడేయాలా అని మరి ఎలా పడేయాలా అని అపవాది చూస్తూ ఉంటాడు. ఆ విధంగా మనము ఏం చేయాలంటే మెలకువ కలిగి మనము జీవించాలి. దేవుని వాక్య ప్రకారం మనము జీవించేవారిగా ఉండాలి. ఆయన చిత్తానుసారంగా మనము జీవించేవారిగా ఉండాలి. ఇది హనోకు ఈ విధముగా నడిచాడు. తన భార్య బిడ్డలు అందరికన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు. ఆ ప్రేమ మనలో ఉందా? ఆ ప్రేమ కోసం దేవుడు ఆరాటపడుతున్నాడు. ఆ ప్రేమ కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ ప్రభు మనము ఆ విధంగా మనం జీవించాలని ఆ ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఆ విధంగా జీవిద్దామా? ఆ విధంగా ఉందామా? కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరిలో మనం దేవుని సన్నిధానానికి వస్తున్నాము. మనలో మార్పు ఉందా? మార్పు కలిగి మనం జీవిస్తున్నామా? మార్పు కలిగి మనం జీవించే వారిగా ఉంటున్నామా? ఆ విధంగా ప్రతి ఒక్కరూ జీవించాలి ప్రియులారా. ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉండాలి. ఇంతకుముందు చెప్పాను కదా, యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. వీటిని బట్టి ఇవన్నీ తండ్రి నుండి పుట్టినవి కావు. కాబట్టి మనం ఏం చేయాలి? వీటితో మనము ఫైట్ చేసేవారిగా ఉండాలి. లోకంతో, శరీరంతో, పాపంతో, సాతానుతో మనము రాజీ పడేవారిగా మనము ఉండొద్దు. మనము ఎంతసేపు ఎక్కువ టైం మనము దేవునికి కేటాయించేవారిగా ఉండాలి. రోజులో ఎంత టైము మీరు మరి దేవునికి కేటాయించేవారిగా ఉంటున్నారు? చూడండి, ఈ 24 గంటల్లో 24 గంటల్లో మనము 10% ఇస్తున్నామని అంటున్నాం. నిజమే. మరి సమయంలో కూడా 10% ఇవ్వాలి కదా. మరి ఈ రోజుల్లో 24 గంటలు, 24 గంటల్లో 10% ఎంత అంటే 2.5 గంటలు. 2.5 గంటల్లో కనీసం ఒక అరగంట అన్నా దేవునికి కేటాయిస్తున్నామా? బైబిల్ చదవటంలో కానీ, వాక్యం చదవటంలో కానీ, వాక్యాన్ని ధ్యానించటంలో కానీ, ఈ విధంగా మనం దేవునికి సమయం 2.5 గంటలు దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. మనం ఈ రోజులో ఈ 24 గంటల సమయంలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఎన్నో పనులు చేస్తూ ఉంటాం.
కానీ దేవుణ్ణి మర్చిపోయేవారిగా ఉంటాం. ఆ విధంగా మనము ఉండొద్దు. మనం దేవుని బిడ్డలుగా మనం జీవించేవారిగా ఉన్నాం. ఆయన యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉంటాం. ఈ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతమైన ప్రభా, నీ వాక్యంలో తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇదిగోనైనా హనోకు గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి, మరి 300 ఏళ్ళు మీతో నడిచాడు నాయన ప్రభా. తండ్రి ప్రభా, మరి ఆయనను ఆ హనోకును మీరు తీసుకుని వెళ్ళారు నాయన తండ్రి ప్రభా. ఆ విధంగా తండ్రి, మరి మేము కూడా తండ్రి ఆ విధంగా మేము జీవించాలని మీరు కోరుకుంటున్నారు నిన్న ప్రభా. తండ్రి, ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ వాక్యానుసారంగా ఇష్టానుసారంగా మేము జీవించాలని మీరు కోరుకుంటున్నారు నాయన ప్రభా. తండ్రి, ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించవద్దని తెలియజేస్తున్నారు నాయన ప్రభా. నిజమే తండ్రి, ఈ విధంగా ఉండకుండా నాయన ప్రభా, నీ బిడ్డలుగా మేము జీవించేవారిగా ఉంటకు నీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య బ్రతిమాలి వినమ్ముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ కన్యాని సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.